మిత్రులందరికీ శుభోదయం అండి. నేను మీ హరి. డీఫార్మసీ కౌన్సిలింగ్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. 2023కి సంబంధించినటువంటి. మరి ఫీజు ఎంత? ఏ సర్టిఫికేట్స్ కావాలి? వెబ్సైట్ ఏంటి? మరి ఫీజు చెల్లింపుకి లాస్ట్ డేట్ ఏంటి? ఆప్షన్స్ నమోదుకి లాస్ట్ డేట్ ఏంటి? అదేవిధంగా ఏ రోజు వెబ్ కౌన్సిలింగ్కి పిలుస్తారు? ఏ రోజు మన సర్టిఫికేట్లతో ఈ యొక్క కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వాలి? పూర్తి విషయాలను ఈ వీడియోలో చూద్దామండి. వీడియో తప్పనిసరిగా అయితే లైక్ చేయండి. ఎందు గురించి లైక్ చేయాలంటే మీలాంటి ఎంతోమందికి అభ్యర్థులకు చేరాలంటే తప్పనిసరిగా 2 రోజుల గడువు ఉంది కాబట్టి తప్పనిసరిగా అయితే లైక్ చేయండి. మీలాంటి ఎంతోమంది మిత్రులకు ఈ విషయం చేరవేసిన వాళ్ళు అవుతారు. మనకెందుకు టాపిక్లకు వెళ్ళిపోదాం. ఇక్కడ ఏపీ డీఫార్మసీ 2023 అడ్మిషన్ సంబంధించినటువంటి నోటిఫికేషన్, క్లియర్ నోటిఫికేషన్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తుందండి. ఇప్పుడు చూద్దాము. ఇక్కడ కనిపిస్తున్నటువంటి వెబ్సైట్లో మనం లాగిన్ అయ్యి మన యొక్క వెబ్ కౌన్సిలింగ్ యొక్క ఆప్షన్లు అయితే ఇచ్చుకోవడం జరుగుతుందండి. అదేవిధంగా ఇక్కడ ఫీజెస్ విషయానికి వస్తే ఓసీ బీసీ అభ్యర్థులకు 1200 రూపాయల ఫీజు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 600 రూపాయల ఫీజు అయితే చెల్లించాల్సి ఉంటుందండి. మరి ఆ ఫీజు చెల్లించడానికి 29వ తేదీ 30వ తేదీ ఈ 2 రోజులు మాత్రమే గడువు ఉందండి. ఇది గమనించండి. ఇది చాలా చాలా మోస్ట్ నెసరీ. మరి అదేవిధంగా ఇక్కడ చూడండి, ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్తో పాటుగా 2 సెట్ల జెరాక్స్ కాపీలు కూడా మీరు తీసుకుని వెళ్ళాల్సి ఉంటుందండి మీ యొక్క వెబ్ కౌన్సిలింగ్ అటెండ్ అయ్యేటప్పుడు. మరి ఏ సర్టిఫికేట్లు ఉండాలి అన్నది చూద్దామండి. మరి డీఫార్మసీ యొక్క ర్యాంక్ కార్డు ఉండాలి, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ ఉండాలి, ఎస్ఎస్సి సర్టిఫికేట్స్ ఉండాలి, అంటే మార్క్ సర్టిఫికేట్స్ అండి. అదేవిధంగా 6 to ఇంటర్మీడియట్ వరకు ఉన్నటువంటి స్టడీ సర్టిఫికేట్లు ఉండాలి. అదేవిధంగా నాన్ లోకల్ క్యాండిడేట్స్కి ఈ యొక్క రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. అదేవిధంగా ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. అది కూడా 1/1/2020 తర్వాత జారీ చేసినటువంటి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి, టీసీ ఉండాలి, పిహెచ్ క్యాప్ ఎన్సిసి స్పోర్ట్స్ మైనారిటీ సర్టిఫికేట్స్ ఎవరైతే అప్లికబుల్ అవుతారో వాళ్ళు ఈ సర్టిఫికేట్ అయితే ఉండాలండి. అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అంటే ఓసీ క్యాండిడేట్స్కి ఎవరైతే ఈడబ్ల్యూఎస్కి ఎలిజిబుల్లో వాళ్ళ యొక్క ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్తో మీరు అటెండ్ అవ్వాలండి. అదేవిధంగా లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ కూడా ఉన్నవాళ్ళు అప్లికబుల్ అయిన వాళ్ళు తీసుకొని వెళ్ళాలండి. అదేవిధంగా ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఏ రోజు మనం ఇక్కడ చూడండి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఈ యొక్క బోత్ ఎంపీసీ అండ్ బైపీసీ ఎవరైతే పిహెచ్ ఎన్సిసి క్యాప్ స్కౌట్స్ అండ్ గైడ్స్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ వీళ్ళు 30వ తేదీ 9 గంటలకి ర్యాంక్ ఫస్ట్ నుంచి చివరి వరకు ఎక్కడంటే విజయవాడలో గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేయించుకోవాలి ఫ్రెండ్స్. ఇది గుర్తుంచుకోండి. అదేవిధంగా అదర్ క్యాండిడేట్స్ అంటే మిగిలిన క్యాండిడేట్స్ 29వ తేదీ 30వ తేదీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే పిహెచ్ఎస్ క్యాప్ ఎన్సిసి స్పోర్ట్స్ అండ్ గైడ్స్ వీళ్ళందరూ ఉన్నారు కదండి, వాళ్ళకి 30వ తేదీ మాత్రమే ఉందండి. అదర్ క్యాండిడేట్స్కి అయితే 29వ తేదీ 30వ తేదీ 2 రోజుల్లో కూడా మీరు ఈ యొక్క ఇక్కడ 3 సెంటర్లు ఇవ్వడం జరిగిందండి. అదర్ క్యాండిడేట్స్కి అయితే గవర్నమెంట్ పాలిటెక్నికల్ కాలేజ్ విజయవాడలోని, అదేవిధంగా గవర్నమెంట్ పాలిటెక్నికల్ కాలేజ్ విశాఖపట్నంలోని, కడపలో కూడా ఉందండి. ఈ 3 దగ్గర అదర్ క్యాండిడేట్స్ అయితే మీరు ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేయించుకోవాలి ఫ్రెండ్స్. మరి చూడండి, ఇక్కడ షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగిందండి. 20, 30 తేదీల్లో ఉదయం 9 గంటలకి ఎంపీసీ వాళ్ళు ర్యాంక్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పిలుస్తున్నారండి. అదేవిధంగా ఉదయం 10 గంటలకి బైపీసీ వాళ్ళని ఉదయం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే పిలుస్తున్నారండి. మరి ఇక్కడైతే రిపోర్ట్ అవ్వడం తప్పనిసరి అండి. చూడండి, ఇక్కడ మనకు కనిపిస్తున్నట్టు ఇక్కడ ఫీజెస్ గవర్నమెంట్ యొక్క ఫీజు ఏ విధంగా కలెక్ట్ చేస్తుంది అన్నది ఇక్కడ చూద్దామండి. డీఫార్మసీకి సంబంధించినటువంటి గవర్నమెంట్ పాలిటెక్నికల్ కాలేజీల్లో అయితే 4700 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుందండి. అదేవిధంగా ప్రైవేట్ కాలేజెస్ అయితే 25,000 అయితే ఫీజెస్ అయితే చెల్లించాల్సి ఉంటుందండి. అదేవిధంగా అలాట్మెంట్ మీకు సీట్ వచ్చిందా లేదా అన్నది ఎప్పుడు తెలుస్తుందంటే 4వ తేదీన తెలుస్తుందండి. సాయంత్రం 6 గంటల తర్వాత మీకు సీట్ వచ్చిందా లేదా అన్నది ఈ యొక్క వెబ్సైట్లో మీరు చెక్ చేసుకోవచ్చండి. ఆ తర్వాత డౌన్లోడ్ చేసుకున్నటువంటి షీట్ అలాట్మెంట్ ఆర్డర్తో పాటు మీరు ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళి మీరు మీ కాలేజీలో జాయిన్ అయిపోవచ్చండి.
మరి ఇక్కడ చూసినట్లయితే రీఎంబర్స్మెంట్ కూడా ఉంటుందండి. గవర్నమెంట్ ఇచ్చే ఎప్పుడైతే ఇస్తుందో దాన్ని బట్టి ఇక్కడ రీఎంబర్స్మెంట్ ఆప్షన్ కూడా ఉందండి. ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో వాళ్ళకి రీఎంబర్స్మెంట్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఇదే ఇక్కడ హెల్ప్ లైన్ నెంబర్స్, మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇక్కడ హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా ఉన్నాయండి. గుర్తుంచుకోండి, ఒకసారి నోట్ చేసుకోండి. ఈ యొక్క హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేసి మీ యొక్క డౌట్లన్నీ క్లారిఫై చేసుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ టైంల మధ్యలోనే ఫోన్ చేయాలండి. అదేవిధంగా సండేస్ పూట చేయకూడదు. ఈ విషయాలు గమనించండి. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.